నమస్తే మిత్రులారా. కొంచెం ఈరోజు ఈ వీడియో కొద్ది లేట్ అయింది, టైంకి చేయలేకపోయాం. మరి ముఖ్యంగా ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి మన ముఖ్యమంత్రి గారు రైతుల పట్ల చాలా వ్యంగ్యంగా, చాలా సునాయాసంగా, ఎంత హీనంగా మాట్లాడుతుండంటే భరించలేనటువంటి అంశాలు. ఇప్పుడు రైతుల మీద ఎంత నిర్లక్ష్యమా? మాది రైతు ప్రభుత్వం, మరి చివరికి మీ పార్టీ గుర్తు కూడా నాగల గుర్తే ఉంది. మరి అలాంటప్పుడు రైతుల మీద ఇంత అసహనం ప్రకటించడం, మాట్లాడడం ఇది సమంజసంగా ఉందా? అల్లరితే పొద్దైతే యూరియా కోసం రోడ్ల మీద పడిగాపులు కాస్తూ ఉన్నారు. సరే, యూరియా వల్ల నష్టం వస్తుంది, లేకపోతే ఇతర జబ్బులు వస్తాయి, ఇవన్నీ పరిణామాలు ఉన్నాయని చెప్పేసి ముందుగానే చెప్పాలి. చెప్పలేదు. అయినప్పటికీ కూడాను వాళ్ళ అవసరాల కోసం, మిమ్మల్ని ఏదో బ్లేమ్ చేయాలని కాదు, వాళ్ళ అవసరాలు ఒడ్డెక్కించుకోవడం కోసం క్యూలో నిలబడి ఆ యొక్క ఎరువులు సంపాదించుకునేటప్పుడు అది మీ కంటికేమో మీ మీద తిరుగుబాటు చేసినట్లు మీరు దాన్ని వర్ణించుకొని వాళ్ళ మీద పిచ్చి పిచ్చి వ్యాసాలు ఇస్తే చర్యలు తీసుకుంటాం. రైతులు ఉండవలసిన స్థానంలో రైతులు ఉండాలి, అలా ఉండకపోతే అవసరమైతే జైల్లో పెడతామని చెప్పేసి మీరు ఇలా మాట్లాడడం సమంజసంగా ఉందా? మనకేమైనా ఆలోచన ఉందా? మీ బుర్ర ఏమైనా పాడైపోయిందా? రైతుల్ని అరెస్ట్ చేస్తావా? అవును, చెయ్యాలి. రైతులు ఎందుకు అరెస్ట్ చేయాలంటే వాళ్ళు అహోరాత్రులు కష్టపడి 6 గాలాలో శ్రమటూర్చి కష్టపడి వ్యవసాయం చేసి పంటలు పండించి మనకు ఆహారం అందిస్తున్నారు కదా, అందుకు పెట్టాలి. మనం కట్టుకోవడానికి గుడ్డ, తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, మరి రాసుకోవడానికి కాగితాలు, ఇలాంటివన్నీ కూడా మనకి వాళ్ళు కష్టపడి రాత్రిపూట కష్టపడి మనకు అందించినందుకు వాళ్ళు తప్పనిసరిగా జైల్లో పెట్టాలి. వాస్తవమే, మీరేం చెన్నింటి వాళ్ళు కాదు. అవును, రైతులు పెట్టి చూడు ఒకసారి. కేంద్రంలో రైతుల మీద నల్ల చట్టాలు తీసుకొస్తే ఆ చట్టాలకి వ్యతిరేకంగా పోరాటం చేసి 750 మంది ప్రాణత్యాగాలు చేసినటువంటి చరిత్ర కలిగినటువంటిది రైతు తాలూకు చరిత్ర. నువ్వు రైతుని జైల్లో పెడతావా? మనం ఇలా మాట్లాడడానికి ఏమైనా కనీసం సిగ్గుపడవలసిన అంశం ఇది. ఇప్పుడేమో మళ్ళీ కొత్తగా రాష్ట్రంలో ఉంటే పశువులకు అన్నిటికి కూడాను విపరీతమైనటువంటి అనారోగ్యాలకు గురై లేనిపోయిన జబ్బులు వస్తున్నాయి. ఆ మెడికల్కి సంబంధించినటువంటి పోస్టులను భర్తీ చేయాలని చెప్పేసి అసెంబ్లీలో మీ మంత్రులందరూ కూడా ఏదో మాట్లాడి డిమాండ్ చేసి చెప్తూ ఉంటే, పశువులకేమో హాస్టల్ కడతావా? మనం ఏమైనా మనుషులకు హాస్పిటల్ కట్టవయా బాబు? ఆ ఉన్న హాస్పిటల్ విద్య అన్నిటిని కూడా ప్రైవేట్ పరం చేయకుండా కాపాడు. మరి మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేయకుండా నిలబెట్టా అని చెప్పేసి ప్రజలు గగ్గోలు పెడుతూ ఉంటే పశువులకి హాస్టల్ పెడతావా? అవును, మనం అలాంటికే పనికి వస్తాం. మరి ఉన్నదంతా ప్రైవేట్ పరం అంతా